act of parliament, they have given a damning indictment of the state government on design, construction, maintenance, all aspects of Medigadda barrage, calling it a total failure of the earlier government and the earlier irrigation department. Memu further ga kuda National Dam Safety Authority, which is a government of India body constituted with experts on dams and created by an act of parliament, the further inquiry investigation, we are going to cooperate with them. గత ప్రభుత్వం వాళ్ళు అడిగిన డేటా కూడా ఇవ్వలేదు. మేము పూర్తిగా కోఆపరేట్ చేసి ఆ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని ఈ యొక్క కొలాప్స్ విషయంలో, ఈ యొక్క వే ఫార్వర్డ్ విషయంలో మేము వారి సలహా మేరకు ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వారు ఇప్పుడు సిఈ గారు డీజీ విజిలెన్స్ గారు చెప్పిన విషయాల్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్, no pre-monsoon, no post-monsoon, no dam safety checks done of these barrages which were built. Ante this is just an example of KCR's irrigation department and నడిపించినప్పుడు ఏ విధంగా నడిపించిండో. 94,000 crores spent and not even that much of irrigation కొత్త ఆయకట్టు కూడా క్రియేట్ చేయలేదు. This is the picture across irrigation sector in all the projects they did. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొత్త నామమాత్రం కొత్త ఆయకట్టు సృష్టించి, బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధన్యవాదాలు. సాంబశివరావు గారు. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మేజర్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇతర సీతక్క గారు, ఇంకితర తుమ్మల గారు, పెద్దలు, ఇంకితర మంత్రులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేస్. కేసీఆర్ అక్కడ చిన్న కేసీఆర్ ఉన్నాడు అంటున్నా.